సో ఇదే అంటే ఈ నీళ్ళే తాగుతారు వీళ్ళు. వర్షాకాలంలో అయితే మిక్స్డ్ అయిపోతుందంట డ్రైన్ కూడా. ఇక్కడ చూస్తున్నారా అండి? సో ఇందులో వచ్చే నీళ్లు తాగుతున్నారంట వీళ్ళు. సో ఇదే వాళ్ళ డ్రింకింగ్ వాటర్. ఇక్కడ బావి ఉంది చిన్నది, మోటార్ ఫెసిలిటీ కూడా లేదు. చూడండి. సో సమ్మర్లో ఎలా, మా ఎండాకాలంలో ఎలా? మీరు చెప్పండి, ఎండాకాలంలో ఉంటాయా నీళ్ళు? ఎండాకాలంలో కొంచెం లోపలికి వెళ్తాయి, అవే తాగుతాం. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, డ్రైనేజ్ అంటే వీళ్ళకు డ్రైనేజ్ సౌకర్యం కూడా లేదు. నీళ్లు చూడండి బయటకు వచ్చేసింది. ఇక్కడ ప్రతి ఒక్కటి అంటే రిపీట్. సో డ్రింకింగ్ వాటర్ నుంచి ప్రతి ఒక్కటి ఇబ్బందిగా ఉంది. ఎలక్ట్రిసిటీ కూడా అలా అన్నమాట, ఒక లైట్ అంతే ఉంది. సో వీళ్ళు ఏమంటున్నారంటే, మా దగ్గర ఓటు హక్కు ఉంది, ఓటేసాము, రేషన్ కార్డు ఉంది, గ్యాస్ కూడా తీసుకుంటున్నాము. సో అడ్రస్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాకు హెల్ప్ కావాలి, దీని నుంచి మమ్మల్ని బయటికి తీయండి, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము అని చాలా రిక్వెస్టింగ్గా చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కటి అంటే డ్రైనేజ్కి చిన్నగా ఇటువైపు చూసుకుంటే సో కాలు ఉన్నా కూడా క్లీనింగ్ అనేది సరిగ్గా జరగట్లేదన్నమాట. సో అలాంటప్పుడు చదువులు కానివ్వండి, పిల్లల చదువులు కానివ్వండి, ఇంకా ఇతర ఏదైనా సరే అసలు డెవలప్మెంట్ అవ్వే ఆస్కారం ఉంది ఇక్కడ అన్నది కూడా థాట్ రావట్లేదు ఈ ఏరియాని చూస్తుంటే. సో మరి ప్రజలు ఇక్కడైతే చాలా చాలా ఇబ్బంది పాలవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. పక్కనే చూస్తే వెనకాల జస్ట్ బిల్డింగ్స్ గమనించవచ్చు మీరు, కానీ ఇది మాత్రం స్లమ్ ఏరియా. సో ఇది ఎక్కడో ముంబైలో కాదు, మన మియాపూర్లో. సో ఇక్కడ చూస్తున్నారా అండి, బ్లాంకెట్స్ అంటే వీళ్ళకు బట్టలు ఆరేసి కూడా ఇక్కడ స్థలం లేదు. ఎగ్జాక్ట్గా అన్నీ ఉన్న సౌకర్యాలు ఉన్నా కూడా చాలా ఆలోచిస్తాం కదా, చిన్న చిన్న పిల్లలు చాలా చాలా ఇబ్బంది పాలవుతున్నారు. నైట్ బయటకు వెళ్ళి వాళ్ళు బాత్రూమ్స్ కానివ్వండి అవి చూసుకుంటున్నారు అంటున్నారు. అంటే బాత్రూమ్ కూడా ఇక్కడ సరిగ్గా కట్టలేకపోతున్నారనమాట. అంత చాలా చాలా ఇట్స్ బ్యాడ్ కండిషన్ అనొచ్చు. ప్రతి ఒక్క ఇల్లు కూడా అంటే ఒక్కటి కూడా సరిగ్గా ఈ ఏరియాలో ఒక్క ఇల్లు కూడా సరిగ్గా లేదు. ఏమి రాదు, బాత్రూమ్ లేవు, కట్టెలు లేవు, పొయ్యిలకు వండుక తిన్నికేగో కట్టెల పొయ్యి పెట్టుకుని వండుక తిన్నాం, గ్యాస్ లేదు, ఇల్లు లేదు, బాత్రూములు లేవు, తానని కూడా వేసుకునికే లేకొచ్చింది, ఇబ్బంది అయిపోతుంది. సో ఎందుకు మీరు ఎవరిని సంప్రదించలేదా అమ్మ? మస్తు పెట్టినా, మస్తు మీటింగ్లు తిరిగినా, మస్తు చేసినామమ్మ, మాకెవ్వరు పట్టించుకుంటలేరు. మోర్లు నీళ్ళు కూడా ఇంటి ముంగలకెళ్ళి వచ్చి ఆగుతున్నాయి. ఎందుకు అంటే ప్రభుత్వం అయితే చాలా చాలా పథకాలు కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి, అందరికీ అంటే పేదవారికే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి చెప్తుంది. మీరు ఎందుకు రీచ్ అవ్వలేకపోతున్నారు? మాకు అవన్నీ చెప్పలేని కూడా మీకు ఈ గుడెంలో ఎవరు పట్టించుకొని ఎవరు చెప్తలేరు మేడం. మస్తు పరిశీలించినాం, కానీ దోమలు ఈగలు మాకు మస్తు అవుతున్నాయి. మోర్లు నీళ్ళు ఇంటి ముంగల ఆగుతున్నాయి. వర్షం వచ్చిన నీళ్ళు వెళ్ళకనికే ఒక ప్లేస్ అట్లా అడ్రేకులు పాతుకుంటారు. మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారా? ఇక్కడే కనపడుతున్నారు. మా పిల్లలు వెళ్తారు, ఇది వేరే వాళ్ళ పిల్లలమ్మా. మా పిల్లలు అంటే ఆడపిల్లలు ఉంటారు, మా పిల్లలు వెళ్తారు, వెళ్తూనే ఉండరు, పోని వాళ్ళు ఉంటుండ్రు అంతే. అందరు పోతారు. వస్తున్నాయి మేడం, నీళ్ళలో వండుకున్నాం. మొన్నటిదాకా పిల్లల్ని వేసుకొని, ముగ్గురు పిల్లల్ని వేసుకొని నీళ్ళలో వండుకున్నాం. కిరాయి ఇచ్చినా కానీ కూడా కేర్ చేస్తాం. కరెంట్ లేదు, ఏమి లేదు, మళ్ళీ రూమ్ రెంట్లు ఏమో పెరిగిపోతున్నాయి. మీరు ఏం చేస్తుంటారమ్మా? కూలి పని చేసుకుంటామమ్మా, దొరికినట్టు వేసుకుంటాం. దొరకని నాకో రోగం ఉన్నది, పిడుసు రోగం ఉన్నది, నాకో రోగం ఉన్నది, చలి వాన పడదు నాకు. మస్తు ఇచ్చిన 3 పొలం వేస్తా అని చెప్పిండు కాంగ్రెస్ ఉన్నప్పుడు, పైసలు ఉన్నప్పుడు. ఆడికి మొత్తం ఆధార్ కార్డు కొట్టుకోండి, ఆధార్ కార్డు కొట్టుకున్నా అని అక్కడ నుంచి ఏమీ లేదు మాకు, రూపాయి అందదు, రూపాయి చెందలేదు మాకు గవర్నమెంట్ నుంచి. దయచేసి ప్రాబ్లమ్ని గుర్తించండి అని చెప్పండి, ప్రభుత్వాన్ని కోరుతున్నాము అని చెప్పండి. సో మా ప్రాబ్లమ్స్ని గుర్తించండి అని చెప్పండి. చెప్పండి మా ప్రాబ్లము గుర్తించుండి సార్, అంత ప్రాబ్లం బాధపడుతున్నాము. నీళ్ళ గురించి
డ్రైనేజ్ నీళ్ళు అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. నీళ్ళు వర్షం పడి నీళ్ళు పండుకున్నాం సార్. మొత్తం మా గురించి దయచేయండి సార్ ఎట్లా చేసి. అది మా బుద్ధి డిగ్రీ చదువుతుంది కానీ పెద్ద డిగ్రీ చదువుతుంది. ఆమె ఏం బాధ్యత వస్తుందో తెలియదు. దేవుని పుణ్యం ఆయన బాధ్యత. ఇప్పుడైతే మురికి నీళ్ళల్లో దోమలల్లా ఈగలల్లా దోమలలా నీళ్ళల్లా విడుసు రోగం ఉన్నది నాకు తక్కువ. ఎంత చూపించుకుంటున్నా తగ్గుతలేదు. ఎంత మట్టి కొట్టిపించుకున్నా నీళ్ళైతే కంపల్సరీ ఆగుతున్నాయి ఇంటి ముంగట. ఊట వస్తుంది మొత్తం. వెళ్ళని కూడా బయటికి పరిస్థితి మాకు లేదు. వెళ్ళిపోవడానికి దురద పెట్టి ఇట్లా కురుపులు ఇట్లా అవన్నీ హాస్పిటల్కే చూపించుకున్నాం. వర్షంలో అట్ట నీళ్ళు బయటకు వెళ్ళిపోతలేవు, ఆగిపోతున్నాయి. ఈయన బుడజలు ఈయన నీళ్ళు, అవే నీళ్ళు డ్రైనింగ్ నీళ్ళు ఎండనే, మోరి నీళ్ళు ఎండనే, వర్షం నీళ్ళు ఎండనే. అట్లా అయిపోతే పరిస్థితి చాలా అంత డ్రైనేజ్ లేవు, నీళ్ళు లేవు, కరెంటు లేదు, ఏమీ లేదు. ఇబ్బంది పడుతున్నాం మేడం. కష్టపడి సో చూశారు కదండి వీళ్ళ ప్రాబ్లమ్స్. అసలు చూస్తుంటే వింటుంటేనే ఎలాగో అంటే కంటిలో నుంచి కూడా నీళ్ళు వస్తుంది నాకైతే. సో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వాలని కోరుతున్నాము. వీళ్ళు